నమస్కారం. 77 భారత్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. దేశ్ స్వాతంత్ర కోసం ఎనలేని త్యాగాలు చేసిన స్వాతంత్ర సమర్ యోధులకు మరియు భారత రాజ్యాంగ నిర్మాతలకు నా జోహార్లు. 1950 జనవరి 26న మన దేశ చరిత్రలో అతి ముఖ్యమైన రోజు. అహింసనే ఆయుధంగా మన జాతిపిత మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్, టంగుటూరి ప్రకాశం పంతులు, అల్లూరి సీతారామరాజు, శ్రీ పొట్టి శ్రీరాములు లాంటి ఎందరో మనుభావులు పోరాట ఫలితంగా 1947 ఆగస్టు 15 తేదీన మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నుండి అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈరోజు మనమంతా గణతంత్ర దినోత్సవంను జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సాధించిన వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమ ప్రగతిని మీ ముందు ఉంచుతున్నాను. దేశానికి రైతే వెనుముక, మన అందరికీ అన్నం పెట్టే అన్నదాత. అటువంటి రైతులకి కష్టాల్లో ఉన్నారని తెలుసుకొని వారిని ఆడుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ముందు అడుగు వేస్తుంది. అందులో భాగంగా రబీ సీజన్లో 4,51,470 ఎకరాలు సాధారణ విస్తీర్ణం కాగా 3,14,000 ఎకరాల్లో వరి పంట, మిగిలిన విస్తీర్ణంలో ఇతర పంటలు సాగు చేయడం జరిగింది. సదరు పంటలను ఈ పంట యాప్ ద్వారా నమోదు చేయడం జరుగుతుంది. రైతు సేవ కేంద్ర ద్వారా 6.39 కోట్ల సబ్సిడీతో 12,948 క్వింటాల్ నాణ్యమైన వివిధ రకాల విత్తనాలు 28,685 మంది రైతులకు, అలాగే 1,92,732 టన్నులు ఎరువులను రైతులకి సరఫరా చేయడం జరిగింది. ఛాంపియన్ ఫార్మర్స్ రాష్ట్రంలో తొలిసారిగా వ్యవసాయ వంటి అనుబంధం శాఖ ద్వారా ప్రతి గ్రామ పంచాయతీలో నుండి ఛాంపియన్ ఫార్మర్స్ను గుర్తించి వారు ఆచరిస్తున్న నూతన పద్ధతులను ఇతర రైతులు అనుసరించేలా శిక్షణ అందించడం జరిగింది. అలాగే ఆత్మ పథకం ద్వారా ఛాంపియన్ రైతులు పొలాల్లో 600 ప్రదర్శన క్షేత్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా అర్హత ఉన్న 3,64,216 మంది రైతు కుటుంబాలకు పెట్టుబడి రాయితీతో 261.80 కోట్ల రూపాయలను ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. కౌలు రైతులు పంట రుణాలు అందించేందుకు జిల్లాలో 22,503 కౌలు కార్డు మంజూరు చేసి వీరిలో 2,521 మంది రైతులకు బ్యాంకు ద్వారా 14.74 కోట్ల పంట రుణాలు అందించడం జరిగింది. జిల్లాలోని 24 మండలాలకు చెందిన రైతులకు 38 గ్రూపులుగా ఏర్పడి 80% సబ్సిడీతో 38 కిసాన్ డ్రోన్ పొందారు. ఒక డ్రోన్